Welcome to Polyset Physics online classes. Today discussing about the chapter is electric current part 2. First of all, what is circuit? Circuit. Any circuit have power source like cell, consumer and switch are compulsory. Circuit is open or closed key. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సర్క్యూట్ ఏం కలిగి ఉంటుంది, ఒక పవర్ సోర్స్ ని కలిగి ఉంటుంది, అలాగే స్విచ్ ని కలిగి ఉంటుంది, కంపల్సరీ దానికి ఓపెన్ ఆర్ క్లోజ్డ్ కీ కూడా ఉంటుంది. ఈ మూడు కలిగి ఉంటే దాన్ని ఏమంటాం ఇక్కడ సర్క్యూట్ అని చెప్పి చెప్తాం అనమాట. ఈ సర్క్యూట్ ని మనం ఒక డయాగ్రామ్ రూపంలో కనుక చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. చూడన్నా ఇక్కడ స్విచ్ బ్యాటరీ బల్బ్ ఈ మొత్తాన్ని కలిపి ఏమన్నా ఉంటే ఇక్కడ క్లోజ్డ్ సర్క్యూట్ అని చెప్పి చెప్తాను అనమాట. నెక్స్ట్ వన్, ఈ సర్క్యూట్స్ అనేవి ఎన్ని కాంబినేషన్ లో ఉంటాయి అంటే 2 కాంబినేషన్ లో ఉంటాయి అన్నమాట. సిరీస్ కాంబినేషన్, ప్యారలల్ కాంబినేషన్. ఫస్ట్ సిరీస్ కాంబినేషన్ చూసినట్లయితే ఈ సిరీస్ కాంబినేషన్ లో ద డిఫైనింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ సిరీస్ సర్క్యూట్ ఈస్ దట్ దెర్ ఈస్ ఓన్లీ వన్ పాత్ ఫర్ కరెంట్ టు ఫ్లో. ఇన్ దిస్ సర్క్యూట్ ద కరెంట్ ఫ్లోస్ ఇన్ ఏ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఈ సిరీస్ కాంబినేషన్ లో కరెంట్ అనేది ఏ పాత్ లో ట్రావెల్ చేస్తుంది, ఓన్లీ వన్ పాత్ లో మాత్రమే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఈ యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుందంటే కరెంట్ ఫ్లోయింగ్ యొక్క డైరెక్షన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ కలిగి ఉంటుంది. అలా వన్ పాత్ లో ఫ్లో అయ్యే కరెంట్ ఫ్లోని ఈ సిరీస్ కాంబినేషన్ లో చెప్తాను అనమాట. అర్థమైందా కూడా? ఇక్కడ ఏంటంటే సిరీస్ సర్క్యూట్ అంటే ఏంటంటే అన్ని కూడా కరెంట్ అంతా కూడా ఒకే మార్గంలో ప్రయాణిస్తుంది అనమాట. ఆ ఒకే మార్గంలో ప్రయాణించినప్పుడు ఏ డైరెక్షన్ లో ప్రయాణిస్తుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ప్రయాణిస్తుంది. కింద చూసినట్లయితే డయాగ్రామ్ కనుక మీకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ ప్లస్ మైనస్ అని చెప్పి రెండు ఉన్నాయి. ఈ ప్లస్ అనేది మైనస్ అనేది ఏంటంటే బ్యాటరీ యొక్క సింబల్ అనమాట. ప్లస్ మైనస్, ప్లస్ ఇస్ ద పాజిటివ్ టెర్మినల్, మైనస్ ఇస్ ద నెగిటివ్ టెర్మినల్. ఇక్కడ R1, R2, R3 ఇక్కడ 3 రెసిస్టర్స్ ఉన్నాయి. ఈ 3 రెసిస్టర్స్ ఏం చెప్తున్నాయి అంటే ఇక్కడ కరెంట్ ని అపోజ్ చేస్తాయి అనమాట. రెసిస్టెన్స్ యొక్క పని ఏంటి, కరెంట్ ని అపోజ్ చేసాం. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నాయో ఆ ఫ్లోని అపోజ్ చేసే దాన్ని ఏమన్నాం, రెసిస్టెన్స్ అని చెప్పి చెప్పాం అనమాట. ఇక్కడ డైరెక్షన్ ఎటువైపు చూపించాడు, నెగిటివ్ టెర్మినల్ నుంచి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. నెగిటివ్ టెర్మినల్ నుంచి కరెంట్ ఫ్లో అయ్యి R3కి వస్తుంది, R2కి వస్తుంది, తర్వాత R1కి వచ్చి మళ్ళీ ఏం పాజిటివ్ టెర్మినల్ కి కనెక్ట్ అయిపోతుంది. టోటల్ గా మొత్తం అంతా కూడా కరెంట్ అనేది ఒకే ఒక పాత్ లోనే ట్రావెల్ అనేది చేయడం జరుగుతుంది. దీన్ని ఏమన్నా అక్కడ సిరీస్ కాంబినేషన్ అని చెప్పి చెప్పారు. నెక్స్ట్, ఈ సిరీస్ కాంబినేషన్ లో కరెంట్ ఈజ్ కాన్స్టెంట్. కరెంట్ అనేది ఎలా ఉంటుందంట, కాన్స్టెంట్ గా ఉంటుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఏమవుతుంది, మారుతుంది. దేన్ని బట్టి మారుతుంది, రెసిస్టర్ ని బట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మారుతుంది. దీని ఫార్ములా కనుక చూసుకుంటే V అంటే ఏంటంటే పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ వోల్టేజ్. ఇక్కడ వోల్టేజ్ ని V అనే లెటర్ తో డినోట్ చేస్తారు. V ఈక్వల్ టు ఏం చెప్పాం, ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి రెసిస్టర్స్, ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. R1, R2, R3. మరి దానిలో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కదా, I అనే కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు I ఇంటూ R1, I ఇంటూ R2, I ఇంటూ R3. అకార్డింగ్ టు ఓమ్స్ లా ప్రకారం V ఈక్వల్ టు IR కాబట్టి IR1 అంటే V1 ప్లస్ IR2 అంటే V2 ప్లస్ IR3 అంటే V3. ఈ విధంగా ఇక్కడ V ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 అనేది ఫార్ములా అనేది అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ రెసిస్టెన్స్ కి పొటెన్షియల్ డిఫరెన్స్ కి మధ్య వేరియేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. V1 ఈస్ట్ V2 ఈస్ట్ V3 ఈక్వల్ టు R1 ఈస్ట్ R2 ఈస్ట్ R3. నెక్స్ట్, resultant resistance R equal to R1 plus R2 plus R3. ఇన్ సిరీస్ కాంబినేషన్ లో రెసిస్టెన్స్ అనేది ఎలా ఉంటుందంటే మాక్సిమం ఉంటుంది. అంటే కరెంట్ యొక్క ఫ్లో అనేది ఎక్కువగా అడ్డుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సిరీస్ కాంబినేషన్ లో రెసిస్టెన్స్ అనేది మాక్సిమం. నెక్స్ట్ వన్, ప్యారలల్ కాంబినేషన్. ఇన్ ప్యారలల్ కాంబినేషన్ లో దీని యొక్క డెఫినేషన్ కనుక మనం చూసినట్లయితే ద డిఫైనింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ parallel circuit is that all components are connected between the same set of electrically common points. ఈ parallel combination లో
ఏం చెప్తున్నారండి ఇక్కడ ఒకదాని కింద ఒకటి అంటే ఒక సెట్ గా అమర్చడం అనేది జరుగుతుంది అనమాట. ఇందాక చెప్పిన సిరీస్ కాంబినేషన్ అంటే ఒకదాని తర్వాత ఒకటి. ఇక్కడ ఏం చెప్తున్నాం సెట్ ఆఫ్ కాంబినేషన్స్ అనమాట. సెట్ ఆఫ్ కామన్ పాయింట్స్ అంటే ఏంటంటే రెసిస్టెన్స్ అనేది ఒక పైన ఉందనుకోండి, దానికి ప్యారలల్ గా ఇంకో రెసిస్టర్ ని మనం కనెక్ట్ చేయొచ్చు. ఇంకో విధంగా దాని కింద కూడా ఇంకో రెసిస్టర్ అనేది కనెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అలా మూడు కూడా ఒక సెట్ లో గనక మనం కనెక్ట్ చేసినట్లయితే ఆ కాంబినేషన్ ఏమని చెప్పామండి ఇక్కడ ప్యారలల్ కాంబినేషన్ అని చెప్పాము. ఏవైనా సరే ఎలక్ట్రికల్లీ కామన్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఒక సెట్ లో గనక మనం కనెక్ట్ చేయడం అనేది జరిగితే దాన్ని ప్యారలల్ కాంబినేషన్ అని చెప్పి చెప్తాం అనమాట. ఈ ప్యారలల్ కాంబినేషన్ కి డయాగ్రామ్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇందాక చెప్పినట్లు సర్క్యూట్ లో పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్ అదేం చెప్తుంది ఇండికేషన్ బ్యాటరీ ఇండికేషన్ అనమాట. నెగిటివ్ టెర్మినల్ నుంచి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఇక్కడ R1, R2, R3 మూడు ఎలా ఉన్నాయి ప్యారలల్ గా కనెక్ట్ చేశారనమాట. మూడు కూడా ప్యారలల్ కాంబినేషన్ లో ఉన్నాయి అనమాట. అయితే ఇప్పుడు కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కాబట్టి ఫస్ట్ R1 కి వెళ్తుంది, తర్వాత R2 కి వెళ్తుంది, తర్వాత R3 కి వెళ్తుంది. ఈ విధంగా కనెక్ట్ చేసే ప్రాసెస్ ఏమన్నా ఇక్కడ ప్యారలల్ కాంబినేషన్ అని చెప్పి చెప్తారన్నమాట. ఓకేనా? దీనిలో ఇన్ ప్యారలల్ కాంబినేషన్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ కాన్స్టెంట్. ఇందాక ఏం చెప్పాం సిరీస్ కాంబినేషన్ లో కరెంట్ అనేది కాన్స్టెంట్ అని చెప్పాము. పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది రెసిస్టెన్స్ బట్టి మారుతూ ఉంటుందని చెప్పాం. ఇక్కడ ఏం చెప్తున్నాం ఇన్ ప్యారలల్ కాంబినేషన్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ కాన్స్టెంట్. పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. తర్వాత ఏది చేంజ్ అవుతుంది కరెంట్ ఫర్ ఈచ్ రెసిస్టెన్స్ ఈజ్ డిఫరెంట్. కరెంట్ అనేది ఒక్కొక్క రెసిస్టెన్స్ కి ఒక్కొక్క విధంగా ఈ కరెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ దీని ఫార్ములా కనుక చూసినట్లయితే I1, I2, I3. I1 ఈస్ట్ I2 ఈస్ట్ I3. I అంటే ఏంటన్నా కరెంట్. కరెంట్ ఈక్వల్ టు 1/R1 ఈస్ట్ 1/R2 ఈస్ట్ 1/R3. దేనికి సంబంధించింది కరెంట్ కిను రెసిస్టెన్స్ కి సంబంధించింది కాబట్టి ఈ రెండింటిని కరెంటు రెసిస్టెన్స్ రెండు చేంజ్ అవుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఫార్ములా అనేది రాసాం అన్నమాట. రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఈజ్ దాని రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఏ విధంగా రాస్తున్నాం 1/R ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ప్యారలల్ కాంబినేషన్. నెక్స్ట్ వన్ కిర్చాఫ్ లాస్. కిర్చాఫ్ లాస్ దీనిలో ఎన్ని లాస్ ఉన్నాయి? 2 లాస్ ఉన్నాయి. కిర్చాఫ్ ఫస్ట్ లా, కిర్చాఫ్ సెకండ్ లా. కిర్చాఫ్ ఫస్ట్ లా ఏం చెప్తుందంటే ఇక్కడ కరెంట్స్ గురించి చెప్తుంది. కిర్చాఫ్ సెకండ్ లా దేని గురించి చెప్తుంది వోల్టేజ్ గురించి చెప్తుంది. కిర్చాఫ్ ఫస్ట్ లా గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కిర్చాఫ్ ఫస్ట్ లా ఆర్ కిర్చాఫ్ కరెంట్ లా. దాని డెఫినేషన్ ఏంటంటే ద ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ ఆల్ ది కరెంట్స్ మీట్ ఎట్ ఎనీ జంక్షన్ ఈజ్ జీరో. ఇక్కడ ఏం చెప్పాడంటే ఒక సర్క్యూట్ లో ఉన్నటువంటి ఒక జంక్షన్ దగ్గర ఎన్ని కరెంట్స్ అయితే వస్తున్నాయో అన్ని కరెంట్స్ మళ్ళీ ఏమైపోతున్నాయి లీవ్ అయిపోతాయి. లీవ్ అయిపోతున్నాయి అంటే టోటల్ గా జంక్షన్ దగ్గర కరెంట్ అనేది ఎంత ఉంటుంది జీరో ఉంటుంది. ఏ కరెంట్స్ అయితే మన దగ్గరికి వస్తున్నాయో అదే కరెంట్స్ మళ్ళీ ఏమవుతున్నాయి లీవ్ అయిపోతున్నాయి. అంటే టోటల్ గా జంక్షన్ దగ్గర కరెంట్ ఎంత జీరో. దాన్ని ఏ విధంగా చెప్పాడంటే ద ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ ఆల్ ది కరెంట్స్ మీట్ ఎట్ ఎనీ జంక్షన్ ఈజ్ జీరో. అన్ని కరెంట్స్ ని కలిపితే జంక్షన్ దగ్గర కరెంట్ అనేది ఎంత ఉంటుందంట జీరో ఉంటుందంట. ఓకే, మీరు కనుక చూసినట్లయితే ఈ డయాగ్రామ్ లో I1 అనే కరెంటు I2 అనే కరెంటు రెండు కూడా జంక్షన్ వైపుకి వస్తున్నాయి. జంక్షన్ వైపుకి వచ్చిన కరెంట్స్ ఎలా స్ప్లిట్ అయిపోయినాయి ఎలా విడిపోయినాయి I3 కరెంట్ గాను I4 కరెంట్ గాను I5 కరెంట్ గాను మూడు కరెంట్లుగా స్ప్లిట్ అయినాయి. మరి సమ్ ఆఫ్ I1 ప్లస్ I2 ఈక్వల్ టు I3 ప్లస్ I4 ప్లస్ I5. అంటే ఏవైతే కరెంట్స్ అనేవి ఈ జంక్షన్ వైపుకి వచ్చినాయో అవే కరెంట్స్ లీవ్ అయిపోయినాయి కాబట్టి దాని ఫార్ములా అనేది ఆ విధంగా రాస్తాం అన్నమాట. దానికి టోటల్ గా సిగ్మా అనేది ఎందుకు వేస్తారంటే సమ్ అని అర్థం. ఎన్ని అయితే కరెంట్స్ ఉన్నాయో అన్నిటికీ కలిపి సింపుల్ గా సిగ్మా అనే సింబల్ తో ఇండికేట్ చేసి సిగ్మా I ఈక్వల్ టు 0 కింద రాస్తాం అన్నమాట. ఇక్కడ చూడండి అన్న I1 ప్లస్ I2 ఈ రెండు ఏం చేస్తున్నాయి కరెంట్ ని జంక్షన్ వైపు తీసుకొస్తున్నాయి కాబట్టి రెండు మనం తీసుకొచ్చే వాటిని ఏమన్నాం I1 ప్లస్ I2 అంటే ప్లస్ అనే సింబల్ వేసాం అన్నమాట. మరి జంక్షన్ నుంచి లీవ్ అయిపోయే వాటికి ఏమేసాం -I3 -I4 -I5 అంటే కరెంట్ ఏం చేస్తున్నాయి తీసుకెళ్ళిపోతుంది. టోటల్ గా దేనికి ఈక్వల్ అయింది ఇప్పుడు జంక్షన్ లో కరెంట్ ఎంత ఉంది జీరో. అదే ఫార్ములా అనేది రాసాం అన్నమాట. ఇక్కడ మనకి ఇండికేషన్ ఏమి ఇచ్చాడో చూడండి. ద సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్ ఎట్ జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ కరెంట్స్.
అంటే ఇన్కమింగ్ కరెంట్స్ ఏవైతే కరెంట్స్ వస్తున్నాయో ఆ కరెంట్స్ అనేవి వెళ్ళిపోయిన కరెంట్స్ కి ఈక్వల్ అని చెప్పాడనమాట. ఓకేనా? ఏవైతే కరెంట్స్ వచ్చినాయి మనకి I1 ప్లస్ I2 అనే కరెంట్స్ వచ్చినాయి 2 జంక్షన్ వైపు వచ్చినాయి. ఆ 2 దేనికి ఈక్వల్ అంట? I3 ప్లస్ I4 ప్లస్ I5కి ఈక్వల్ అని చెప్తున్నాడనమాట. కరెంట్ ఫ్లోయింగ్ ఇంటూ ది జంక్షన్ ఈస్ టేకెన్ యాస్ పాజిటివ్. అంటే జంక్షన్ వైపుకి వచ్చే కరెంట్స్ కి ఏ సైన్ ఏమన్నాడు? పాజిటివ్ సైన్. అండ్ ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ ది జంక్షన్ ఈస్ టేకెన్ యాస్ నెగెటివ్. అంటే జంక్షన్ వైపు నుంచి బయటికి వెళ్ళిపోయే వాటికి ఏ సైన్ వాడాలి? నెగెటివ్ సైన్. అందుకనే I1 ప్లస్ I2 అనేవి 2 కూడా ఏ సైన్ కలిగి ఉన్నాయి? పాజిటివ్ సైన్ కలిగి ఉన్నాయి. మరి I3, I4, I5 అనేవి 3 ఏమైపోతున్నాయి? లీవ్ అయిపోతున్నాయి కాబట్టి వాటికి ఏ సైన్ ఏసాం? మైనస్ సైన్ అనేది ఇండికేట్ చేసాం. అంటే నెగెటివ్ సైన్. ఓకే. నెక్స్ట్ కిర్చాఫ్ సెకండ్ లా. కిర్చాఫ్ సెకండ్ లా అని ఏం చెప్పాం? వోల్టేజ్ లా అని చెప్పాం కదా. కిర్చాఫ్ ఫస్ట్ లా ఏమో దేని గురించి చెప్తుంది? కరెంట్స్ గురించి చెప్తుంది. కిర్చాఫ్ సెకండ్ లా దేని గురించి చెప్తుంది? వోల్టేజెస్ గురించి చెప్తుంది. The algebraic sum of all the potential differences in a closed circuit is 0. అంటే ఒక క్లోజ్డ్ సర్క్యూట్ లో ఉన్నటువంటి అన్ని పొటెన్షియల్ డిఫరెన్సెస్ అంటే ఏంటి? పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ నథింగ్ బట్ వోల్టేజ్. అంటే V ఈక్వల్ టు IR అన్నమాట. ప్రతి ఒక్క IR అన్ని కూడా సమ్ చేస్తే ఆ సర్క్యూట్ మొత్తం దేనికి ఈక్వల్ అవుతుందంట? 0కి ఈక్వల్ అవుతుందా? ఆ పొటెన్షియల్ డిఫరెన్సెస్ మొత్తం కూడా దేనికి ఈక్వల్ అవుతాయి? 0కి ఈక్వల్ అవుతాయి. 0కి ఈక్వల్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. కిర్చాఫ్స్ వోల్టేజ్ లాలో ఈ డయాగ్రామ్ గనక మీరు చూసినట్లయితే ప్లస్ మైనస్ అంటే ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది? పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది దేని నుంచి వస్తుంది? బ్యాటరీ నుంచి వస్తుంది కాబట్టి బ్యాటరీ నుంచి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది చూడనా? ఒక రెసిస్టెన్స్, రెండో రెసిస్టెన్స్, మూడో రెసిస్టెన్స్. అంటే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కాబట్టి అక్కడ ఏం చెప్తున్నాము? డైరెక్ట్ గా V1 ప్లస్ V2 ప్లస్ V3. అలాగే V1 అనే వోల్టేజ్ నుంచి V2 వోల్టేజ్కి వెళ్తుంది, V3 వోల్టేజ్కి వెళ్తుంది, V4 వోల్టేజ్కి వెళ్తుంది. V1 ఈక్వల్ టు V2 ప్లస్ V3 ప్లస్ V4 అని చెప్పి చెప్తున్నాం అనమాట ఇక్కడ. ఇదే కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. నెక్స్ట్ దీనికి ఫార్ములా కానీ చూస్తే సిగ్మా V ఈక్వల్ టు 0. మరి దానిలో కిర్చాఫ్ ఫస్ట్ లో ఏం చెప్పాం? సిగ్మా I ఈక్వల్ టు 0 అని చెప్పాం. I అంటే ఏంటి? కరెంట్ గురించి చెప్తుంది కాబట్టి అది. ఇక్కడ సిగ్మా V ఈక్వల్ టు 0 అని చెప్పండి. వోల్టేజెస్ అనేది సమ్ ఆఫ్ ఆల్ వోల్టేజెస్ అనేవి ఏమవుతుంది ఇక్కడ? ఈక్వల్ టు 0 కదా. అదే V అంటే ఏం చెప్పాం? IR. అంటే అకార్డింగ్ టు ఓమ్స్ లా V ఈక్వల్ టు IR కాబట్టి సిగ్మా IR ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇన్ ఎనీ క్లోజ్డ్ మెష్ ఆర్ లూప్ the algebraic sum of product of currents and resistance is equal to algebraic sum of EMF of cells in the same mesh. అంటే EMF అంటే ఏంటి? బ్యాటరీ. ఒక బ్యాటరీలో నుంచి ఎంత కరెంటు బయటకు వచ్చిందో అదంతా కూడా దేనికి ఈక్వల్ అవుతుందంట? కరెంటు రెసిస్టెన్స్ యొక్క మల్టిప్లై చేస్తే దానికి సమానం అని చెప్తున్నాడు అనమాట. అంటే ఈఎంఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. అలాగే వోల్టేజ్ అని అర్థం. ఓకేనా? వోల్టేజ్ అని అర్థం. ఓకే. నెక్స్ట్ ఎలక్ట్రిక్ పవర్. The rate of doing work is called power. అంటే వర్క్ అనేది జరుగుతుంది అని చెప్పి దేని ద్వారా చెప్తున్నాడు ఇక్కడ? టైం ద్వారా చెప్తున్నాడు అన్నమాట. దానికి ఫార్ములా ఏంటంటే పవర్ ఈక్వల్ టు వర్క్ డన్ బై టైం. ఇక్కడ వర్క్ డన్ అనేది ఎక్కడ నుంచి జరుగుతుంది? వోల్టేజ్. మనం ఇచ్చిన వోల్టేజ్ అనేది అలాగే అది ఛార్జ్ ఏమవుతుంది? మూవ్ అవుతుంది కాబట్టి Q అని రాసుకున్నాం. V ఇంటూ Q బై కొంత టైం పడుతుంది కదా, ఆ టైంని T అన్నాం అన్నమాట. VQ బై T అంటే పవర్ ఈక్వల్ టు VQ బై T. V ఈజ్ నథింగ్ బట్ వోల్టేజ్. Q అంటే ఏంటన్నా? ఛార్జ్. T అంటే ఏంటి? టైం. ఒక యూనిట్ టైంలో మనం ఇచ్చినటువంటి వోల్టేజ్ని తీసుకుని ఛార్జ్ అనేది ఫ్లో అవుతుంది కాబట్టి దాన్ని ఏమన్నాం? టోటల్ గా పవర్ అని చెప్పి చెప్తాం అనమాట. నెక్స్ట్ యూనిట్ ఆఫ్ పవర్ ఈజ్ జౌల్ పర్ సెకండ్ లేదా వాట్. వాట్ ఈస్ ద సైంటిస్ట్ నేమ్ కాబట్టి పవర్ కి యూనిట్ SI యూనిట్ ఏం చెప్పాం? వాట్ అని చెప్పి చెప్తారు అనమాట. నెక్స్ట్ 1 హార్స్ పవర్ ఈక్వల్ టు 746 వాట్స్. అంటే ఈ పవర్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఒక ఇంజిన్ కానీ ఒక మెషిన్ కానీ
లేదంటే బైక్ యొక్క ఇంజిన్స్ కానీ ఇవన్నీ కూడా దేంతో క్యాలిక్యులేట్ చేస్తారంటే హార్స్ పవర్ లో క్యాలిక్యులేట్ చేస్తారు. ఒక హార్స్ పవర్ అనేది ఎన్ని వాట్స్ కి సమానం అంటే 746 వాట్స్ కి సమానం అన్నమాట. నెక్స్ట్ పవర్ సోర్సెస్ ఆర్ సెల్, డైనమో అండ్ జనరేటర్. ఈ పవర్ సోర్సెస్ అంటే ఏంటి? పవర్ ఎక్కడి నుంచి అయితే మనకి జనరేట్ అవుతుంది అంటే సెల్ అంటే ఏంటి? బ్యాటరీ. డైనమో అంటే స్టోరేజ్ కెపాసిటీ కలిగి ఉన్నవన్నీ కూడా అంటే వీటన్నిటిని కూడా పవర్ సోర్సెస్ అని చెప్పి అంటారు. సెల్, డైనమో అండ్ జనరేటర్ ఇవన్నీ డీసీ అన్నమాట. డీసీ అంటే డైరెక్ట్ కరెంట్. ఏసీ అంటే ఆల్టర్నేటివ్ కరెంట్. ఆల్టర్నేటివ్ కరెంట్ అంటే మనకి వైర్ల ద్వారా పోల్స్ నుంచి వచ్చే కరెంట్స్ ఉండదు కదా, అదేమో ఆల్టర్నేటివ్ కరెంట్. ఇంటికి వచ్చే కరెంట్ ని ఆల్టర్నేటివ్ కరెంట్ అంటారు. ఏదైనా బ్యాటరీలో స్టోర్ అయ్యి ఉన్నటువంటి పవర్ ఏమన్నామండి ఇక్కడ డైరెక్ట్ కరెంట్ కింద ట్రీట్ చేస్తారన్నమాట. ఓకే, నెక్స్ట్ పవర్ కన్జ్యూమర్స్. ఇప్పుడు ఏం చెప్పాం? సోర్సెస్ చెప్పాం కాబట్టి డైనమో అండ్ జనరేటర్ అనేవి సెల్స్ అనేవి ఏమవుతాయి? సోర్సెస్ అవుతాయి. ఇక్కడ కన్జ్యూమర్స్ వచ్చేసరికి అంటే వినియోగించుకునేవి ఏంటివి? వీటిని టీవీ, రేడియో, బల్బ్, ఫ్యాన్, ఏసీ, రిఫ్రిజిరేటర్ ఎక్సెట్రా. ఇంట్లో ఉన్న ఆల్ ఎక్విప్మెంట్స్ కూడా ఈ కన్జ్యూమర్స్ అనేవి అవుతాయి అన్నమాట. పవర్ కన్జ్యూమర్స్ అంటే పవర్ ని ఉపయోగించుకొని రన్ అయ్యే అన్నిటిని కూడా వర్క్ చేసే అన్నిటి కూడా పవర్ కన్జ్యూమర్స్ అని చెప్పి చెప్తారనమాట. నెక్స్ట్ హ్యూమన్ బాడీ. ఈ పవర్ అనేది హ్యూమన్ బాడీలో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. రెసిస్టెన్స్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. The range of resistance of a healthy body is 100 ohms to 5 lakhs ohms. ఒక హెల్దీ హ్యూమన్ బాడీలో రెసిస్టెన్స్ యొక్క రేంజ్ అనేది ఎంత నుంచి ఎంత వరకు ఉంటుందంటే బిట్వీన్ 100 ohms to 5 lakhs ohms. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఆఫ్ స్కిన్ ఈజ్ మోర్ దాన్ ఆల్ ద ఇన్నర్ పార్ట్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ. ఈ స్కిన్ అనేది ఏంటంటే ఎక్కువగా ఉంటుంది. స్కిన్ కి రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. దేంతో పోల్చుకుంటే బాడీ లోపల ఉన్నటువంటి ఇన్నర్ పార్ట్స్ తో కనుక పోల్చుకుంటే పైన ఉన్నటువంటి స్కిన్ అనేది మోర్ రెసిస్టెన్స్ ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ 0.005 యాంపియర్స్ కరెంట్ కనుక బాడీలో కనుక పాస్ అయితే అప్పుడు మన బాడీకి పెయిన్ఫుల్ గా ఉంటుంది అనమాట. అంటే నొప్పి పుడుతుంది, బాధగా ఉంటుంది అనమాట. అంటే అంత కరెంట్ ని తట్టుకుంటుంది కానీ కాకపోతే బాధగా అనేది ఉంటుంది. తర్వాత 0.010 యాంపియర్ కరెంట్ పాస్ అయితే బాడీలో అప్పుడేమంటే మజిలర్ కంట్రాక్షన్ అంటే ఏంటంటే మజిలర్ కంట్రాక్షన్ అంటే కండరాలని అదేం చేస్తాయంటే కుంచుకుపోయేటట్లు చేస్తుంది అంత కరెంట్ అనేది. ఓకే, తర్వాత 0.015 యాంపియర్ కరెంట్ పాస్ టు బాడీ ఇట్ ఈస్ లో మజిల్ కంట్రోల్. అంటే మజిల్ కంట్రోల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎప్పుడు 0.015 యాంపియర్ కరెంట్ అనేది బాడీలో పాస్ అయినప్పుడు. నెక్స్ట్ 0.070 యాంపియర్ కరెంట్ పాస్ టు బాడీ. నెక్స్ట్ ఇప్పుడు వరకు చెప్పిందంతా కూడా మనకి థియరీ అన్నమాట. ఇప్పుడు ఏంటంటే పాలిసెట్ లో మనకు వచ్చే బిట్స్ ని బట్టి వాటిని ప్రాక్టీస్ బిట్స్ కింద ఒక్కొక్క దాన్ని మనం డిస్కస్ చేసుకుందాం. వాట్ అవర్ ఈస్ ద యూనిట్ ఆఫ్. ఓకే, ఫస్ట్ బిట్ ఏంటంటే వాట్ అవర్ ఈస్ ద యూనిట్ ఆఫ్ అన్నాడు. అంటే వాట్ అవర్ అనేది దేనికి యూనిట్ అని అడుగుతున్నాడు. దానికి ఆప్షన్ ఏ ఎలక్ట్రిక్ పవర్, ఆప్షన్ బి ఎలక్ట్రిక్ ఎనర్జీ, ఆప్షన్ సి పొటెన్షియల్ డిఫరెన్స్, ఆప్షన్ డి ఎలక్ట్రిక్ కరెంట్. ఆన్సర్ వచ్చేసరికి ఎలక్ట్రిక్ ఎనర్జీ ఈస్ ద యూనిట్. ఎలక్ట్రిక్ ఎనర్జీకి యూనిట్ ఏంటన్నా వాట్ అవర్. నెక్స్ట్ బిట్ విచ్ మెటల్ హ్యాస్ లీస్ట్ రెసిస్టివిటీ ఎట్ 20 degrees centigrade. ఏ మెటల్ తక్కువ రెసిస్టివిటీని కలిగి ఉంటుంది? ఏ టెంపరేచర్ దగ్గర 20 degrees centigrade దగ్గర ఏ మెటల్ తక్కువ రెసిస్టెన్స్ ని కలిగి ఉంటుంది అంటే దానికి ఆప్షన్స్ చూస్తే ఏ సిల్వర్, బి కాపర్, సి అల్యూమినియం, డి సిలికాన్. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ సిల్వర్ ఈస్ ద లీస్ట్ రెసిస్టివిటీ ఎట్ 20 degrees centigrade దగ్గర చాలా తక్కువ రెసిస్టెన్స్ ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ బిట్ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ టంగ్స్టన్ ఈజ్. అంటే టంగ్స్టన్ యొక్క మెటల్ యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది ఎంత? దానికి ఆప్షన్ ఏ 43
22, 2342, option C 2234, option D 3422, option D 3422 is the melting point of tungsten. Next, fourth bit, the resistance of a discharge tube is, అంటే డిశ్చార్జ్ ట్యూబ్ యొక్క రెసిస్టెన్స్ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పి అడిగాడు అన్నమాట. దానికి ఆప్షన్ ఏ ఓమిక్, నాన్ ఓమిక్, ఆప్షన్ సి బోత్, ఆప్షన్ డి సమ్ టైమ్స్ ఓమిక్ అండ్ సమ్ టైమ్స్ నాన్ ఓమిక్. అంటే ఇక్కడ ఆప్షన్ బి ఆన్సర్ నాన్ ఓమిక్. నాన్ ఓమిక్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ డిశ్చార్జ్ ట్యూబ్. రెసిస్టెన్స్ ఆఫ్ డిశ్చార్జ్ ట్యూబ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే నాన్ ఓమిక్ అన్నమాట. ఓకే, నెక్స్ట్, ద ఎలిమెంట్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ హీటర్ ఈజ్ మేడ్ ఆఫ్. అంటే ఎలక్ట్రిక్ హీటర్, ఇళ్లలో వాడే ఎలక్ట్రిక్ హీటర్స్ ఉంటాయి కదా, ఆ ఎలక్ట్రిక్ హీటర్స్ వాటర్ ని వేడి చేసుకోవడానికి మనకి వింటర్ సీజన్ లో ఉపయోగిస్తాం కదా. ఎలక్ట్రిక్ హీటర్లు అనేది ఏ ఎలిమెంట్ ద్వారా తయారు చేయబడింది అని చెప్పి అడుగుతున్నాను. దానిలో ఏ కాపర్, ఆప్షన్ ఏ కాపర్, ఆప్షన్ బి ప్లాటినం, ఆప్షన్ సి నిక్రోమ్, ఆప్షన్ డి టంగ్స్టన్. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి నిక్రోమ్. నిక్రోమ్ అనే ఎలిమెంట్ ద్వారా మనకి ఎలక్ట్రిక్ హీటర్ అనేది తయారు చేయబడింది అనమాట. నెక్స్ట్ బిట్, 1 కిలో వాట్ అవర్, కేడబ్ల్యూహెచ్ అంటే కిలో వాట్ అవర్ ఈక్వల్ టు డాష్ జౌల్ పర్ సెకండ్. అంటే కిలో వాట్ అవర్ ని జౌల్ పర్ సెకండ్ లోకి మారిస్తే ఎంత అని చెప్పి అన్నాడు. దానికి ఆప్షన్ ఏ 3.6 ఇంటూ 10⁻⁻5, ఆప్షన్ బి 3.6 ఇంటూ 10⁻6, ఆప్షన్ సి 3.6 ఇంటూ 10⁻4, ఆప్షన్ డి 3600, ఆప్షన్ డి 3600 is the right answer. 1 kilowatt hour equal to 3600 joule per second. Next, 1 Tesla equal to dash. Option A 1 Weber, option B 1 Weber per meter square, option C 1 watt per meter square, option D 1 coulomb per meter square. Okay, option B Weber per meter square. Weber per meter square is the right answer for Tesla. 1 Tesla equal to దేనికి సమానం 1 Weber per meter square. వెబర్ అనేది దేనికి యూనిట్ అంటే ఫ్లక్స్ కి. ఫ్లక్స్ అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కి యూనిట్ ఏంటంటే వెబర్. ఏరియా అంటే ఏంటి, ఏరియాకి యూనిట్ ఏంటి మీటర్ స్క్వేర్. ఓకే, ఫ్లక్స్ పై ఏరియా అంటే టెస్లా అన్నమాట. ఓకే, నెక్స్ట్, the work done by the chemical force to move unit positive charge from negative terminal of cell is called. వర్క్ డన్ అనేది కెమికల్ ఫోర్స్ ద్వారా జరుగుతుంది. ఎటు నుంచి మూవ్ అవుతుందంట, యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఫ్రమ్ నెగిటివ్ టెర్మినల్ అన్నాడు. అంటే పాజిటివ్ ఛార్జ్ నుంచి నెగిటివ్ టెర్మినల్ కి సెల్ ఈజ్ కాల్డ్. దాన్ని ఏమన్నాం ఇక్కడ, ఆప్షన్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్, ఆప్షన్ బి ఈఎంఎఫ్, ఆప్షన్ సి డ్రిఫ్ట్ వెలాసిటీ, ఆప్షన్ డి 1 and 2 అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ ఈఎంఎఫ్ అని. ఆప్షన్ బి ఈఎంఎఫ్. ఈఎంఎఫ్ అంటే ఏంటి, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఈ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఉండడం వల్లనే కదా పాజిటివ్ ఛార్జ్ నుంచి పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్ కి ఛార్జ్ అనేది ఫ్లో అవుతుంది. ఛార్జ్ అనేది ఫ్లో అవుతుందంటే వర్క్ అనేది జరుగుతుంది కదా. వర్క్ జరగాలంటే కెమికల్ ఫోర్స్ అనేది ఉండబట్టే కదా బ్యాటరీలో. ఇదంతా కూడా ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ వల్ల జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ బిట్, ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఛార్జ్. ఛార్జ్ యొక్క ఎస్ఐ యూనిట్, ఆప్షన్ ఏ యాంపియర్, ఆప్షన్ బి కూలూమ్, ఆప్షన్ సి వోల్ట్, ఆప్షన్ డి ఏబి యాంపియర్. ఆన్సర్ వచ్చేసరికి ఛార్జ్ కి ఎస్ఐ యూనిట్ ఏంటంటే కూలూమ్. కూలూమ్ అనే సైంటిస్ట్ పేరు ఫైండ్ అవుట్ చేశారు కాబట్టి ఆయన పేరు మీదుగా కూలూమ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిప్రజెంట్ ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. కింద ఇచ్చిన వాటిలో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కి యూనిట్ ఏంటిది అని చెప్పి క్వశ్చన్ అడిగాడు. దానికి ఆప్షన్ ఏ జౌల్ పర్ మీటర్, జౌల్ పర్ కూలూమ్, జౌల్ కూలూమ్, జౌల్ పర్ సెకండ్. ఆప్షన్ డి, ఆప్షన్ బి జౌల్ పర్ కూలూమ్.
Joule per coulomb is the unit of electric potential. Next bit. Which of the following is correct in case of potential difference? కింద ఇచ్చిన వాటిలో ఏ కేసు పొటెన్షియల్ డిఫరెన్స్ కరెక్ట్ అవుతుంది అని చెప్పి అడిగాడు అన్నమాట. ఆప్షన్ ఏ వర్క్ బై చార్జ్, ఆప్షన్ బి వర్క్ ఇంటూ చార్జ్, ఆప్షన్ సి చార్జ్ బై వర్క్, ఆప్షన్ డి బోత్ ఏ అండ్ బి. ఆన్సర్ ఆప్షన్ ఏ వర్క్ బై charge. Work by charge is the right answer for potential difference. Next bit. The device used for measuring current and potential difference value is. ఏ డివైస్ యూజ్ చేస్తాం మెజర్ చేయడానికి కరెంట్ ని అలాగే పొటెన్షియల్ డిఫరెన్స్ వాల్యూస్ మెజర్ చేయడానికి ఏ డివైస్ యూజ్ చేస్తామంటే కింద ఇచ్చినవి ఆప్షన్స్ చూస్తే ఏ యామ్మీటర్, బి వోల్ట్మీటర్, సి మిల్లీమీటర్, డి ఓడోమీటర్. ఆప్షన్ సి మిల్లీమీటర్ అంటే వాల్యూస్ ని మిల్లీమీటర్ లో మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. దేనికి పొటెన్షియల్ డిఫరెన్స్ కి అలాగే కరెంట్ కి. ఓకే, ఈ మిల్లీమీటర్ లో ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి వాటిని యూజ్ చేసి ఏంటిది వోల్టేజ్ ని యూజ్ చేసే దాన్ని వోల్ట్మీటర్ అంటారు. వోల్టేజ్ ని ఫైండ్ అవుట్ చేసే దాన్నేమో వోల్ట్మీటర్ అంటారు. కరెంట్ ఫైండ్ అవుట్ చేసే దాన్నేమో యామ్మీటర్ అంటారు. ఈ వోల్ట్మీటర్ లోను యామ్మీటర్ లోను రెండు కూడా ఏముంటాయి ఇక్కడ మిల్లీ యామ్మీటర్, మిల్లీ వోల్ట్మీటర్ లో ఉంటాయి అన్నమాట. కాబట్టి టోటల్ గా ఈ వాల్యూస్ ని మిల్లీమీటర్ లోనే మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, no current flow between two charged bodies when connected if they have. అంటే రెండు చార్జ్డ్ బాడీస్ మధ్య కరెంట్ అనేది ఫ్లో అవ్వకపోతే అది ఏ విధంగా ఉంటుంది? అది ఏమన్నామండి ఇక్కడ? ఏ చార్జ్, బి కెపాసిటెన్స్, సి పొటెన్షియల్, డి నన్ ఆఫ్ దీస్. ఆన్సర్ సి పొటెన్షియల్. పొటెన్షియల్ is the right answer. Next 14. Kilowatt hour is the unit of. Kilowatt hour is the unit of electric resistance, electric power, electric potential, electric charge. Electric power is the right answer. Kilowatt hour is the unit of electric power. Next, in current electricity, the particles moving are. In current electricity లో particles అనేవి ఎలా మూవ్ అవుతాయి? ఆప్షన్ ఏ ఫోటాన్స్ రూపంలోనా, బి ఎలక్ట్రాన్స్ రూపంలోనా, సి ప్రోటాన్స్ రూపంలోనా, డి న్యూట్రాన్స్ రూపంలోనా. టోటల్ గా ఏ విధంగా మూవ్ అవుతాయి? ఇక్కడ ఎలక్ట్రాన్స్ రూపంలో మూవ్ అవుతాయి కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతున్నాయి కాబట్టి కరెంట్ అనేది పాస్ అవుతుంది కాబట్టి దాన్ని ఏమన్నా ఇక్కడ ఆప్షన్ బి is the right answer. Electrons is the right answer. Okay, thank you.